But when it comes to sin, the word of God is clear. కానీ పాపం విషయానికి వచ్చేసరికి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. Absolutely clear. Every sin which you confess will be forgiven immediately. There's no delay in that. నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపము కూడా వెంటనే, ఆలస్యం లేకుండా వెంటనే క్షమించబడుతుంది. When you pray for sickness, sometimes the Lord may take a little time to heal it, but when it comes to sin, past sin, the forgiveness is immediate. కానీ నువ్వు రోగము గురించి స్వస్థపరచమని ప్రార్థన చేసినప్పుడు కొంత సమయం తర్వాత అయినా దేవుడు స్వస్థపరచొచ్చేమో, కానీ నీ గత పాపముల గురించి నువ్వు ఒప్పుకున్నప్పుడు వెంటనే దేవుడు క్షమిస్తాడు. And when it comes to overcoming sin, Romans 6:14 is very clear. Sin will not rule over you. కానీ పాపాన్ని జయించే విషయంలోకి వచ్చేసరికి రోమా 6:14 కూడా ఎంతో స్పష్టంగా ఉంది. పాపము నీ మీద ప్రభుత్వము చేయనేరదు. And that we can claim. దాన్ని మనం స్వతంత్రించుకోవచ్చు. So if we don't understand the distinction between that which God will do immediately and that which God may do slowly or that which God may not do. కాబట్టి దేవుడు వెంటనే చేసేదానికి, దేవుడు వెంటనే చేయకుండా కొంచెం ఆలస్యం చేయొచ్చు, లేకపోతే అసలు చేయకుండా ఉండొచ్చు. ఈ రెంటి మధ్య నీకు వ్యత్యాసం తెలియనట్లయితే We can get confused in whether God answers prayer or not. దేవుడు ప్రార్థనకి జవాబిస్తున్నాడా లేదా అనే ఒక కలవరం వస్తుంది. I always say that God answers every prayer. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. But like the traffic lights that we see at traffic junctions, sometimes it's red. God says no. ఇది ఎలా ఉంటుందంటే జంక్షన్స్లో మనం చూసే ట్రాఫిక్ లైట్ల వలె ఉంటుంది. కొన్నిసార్లు ఎర్ర లైట్ పడి వద్దు అన్నట్లుగా ఉంటుంది. It is an answer, అది కూడా జవాబే, but the answer is no. కానీ ఇది వద్దు అని దేవుని దగ్గర నుంచి వస్తుంది. Sometimes it's orange or yellow. కొన్నిసార్లు ఆరెంజ్ రంగులో ఉండే లైట్ పడుతుంది. And then God is saying, wait. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నా అంటే కొంత సమయం వేచి ఉండు. Not yet. I'll give it to you. నేను నీకు ఇస్తాను, కానీ ఇప్పుడే కాదు. And sometimes it is green. కొన్నిసార్లు అది ఆకుపచ్చ రంగులో పడినట్లుగా ఉంటుంది. Yes, you can have it right now. నువ్వు ఇప్పుడే దాన్ని పొందవచ్చు. So remember the traffic lights when you think of God answering prayer. కాబట్టి దేవుడు ప్రార్థనకి జవాబు ఎలా ఇస్తాడు అని మీకు అనిపించినప్పుడు ట్రాఫిక్ లైట్లను జ్ఞాపకం చేసుకోండి. Every prayer is answered. God's traffic lights are always working. ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. దేవుని యొక్క ట్రాఫిక్ లైట్లు ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటాయి. But don't think that when he says no, he didn't answer. He did answer. కానీ ఆయన కాదు అని చెప్పినప్పుడు ఆయన జవాబు ఇవ్వలేదని నువ్వు చెప్పొద్దు. అది కూడా జవాబే. If my little son came and asked me for something and I said, no son, I can't give it to you. బాలుడైనా నా కుమారుడు నా దగ్గరకు వచ్చి ఏదైనా కావాలని అడిగినప్పుడు నేను నీకు ఇవ్వను అని నేను చెప్తే, he can't say, Dad didn't give me an answer. Dad did give me an answer, but the answer was no. మా నాన్న నాకు జవాబు ఇవ్వలేదు అని చెప్పకూడదు. ఎందుకంటే మా నాన్న జవాబు ఇచ్చాడు. అదేంటంటే నేను ఇవ్వను అని చెప్పాడు. So remember this, that God answers every prayer. Sometimes the answer is yes. Sometimes the answer is wait. Sometimes the answer is no. కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎప్పుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన అవును అని చెప్తాడు, కొన్నిసార్లు వేచి ఉండమని చెప్తాడు, కొన్నిసార్లు కాదు అని చెప్తాడు. But when it comes to sin, his answer is always yes. కానీ పాపం విషయానికి వచ్చేసరికి ఆయన ఎప్పుడు కూడా వెంటనే క్షమిస్తాడు, అవును అని చెప్తాడు. Always yes, because Christ came to the world to save us from sin. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే మన పాపముల నుండి రక్షించడానికే. It's very important for me to emphasize this, the distinction between Christ, what he came for, and what he does. He blesses us in many ways, but there are things that he's promised to do immediately, certain other things. కాబట్టి దీన్ని నేను నొక్కి చెప్పడం ఎంతో ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఆయన వెంటనే మన పాపములను క్షమిస్తాడు, కానీ మనల్ని ఆయన ఆశీర్వదిస్తుంటాడు, మనకి కొన్ని ఇస్తూ ఉంటాడు, కానీ ఆయన కొన్ని ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. Which he does as a matter of his goodness. God is a good God. దేవుడు మంచివాడు కాబట్టి కొన్ని మేళ్ళు మనకు చేస్తూ ఉంటాడు. He makes the sun to rise on the evil and on the good. He makes the rain to fall on the just and the unjust. కాబట్టి మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన సూర్యకాంతినిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. There are many things that God does even for unbelievers. అవిశ్వాసుల కోసం కూడా దేవుడు అనేకమైన మేళ్లు చేస్తూ ఉంటాడు. For example, Cornelius. కొర్నేలిని మనం చూసినట్లయితే He was a total unconverted military man, and yet it says his prayers God heard.
ఆయన మార్పు చెందని ఒక సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తి అయినా కానీ ఆయన ప్రార్థన చేసిన దేవుడు విన్నాడు. But when it comes to forgiveness of sins and being a child of God, there is absolutely no doubt in the teaching of Scripture. కానీ పాప క్షమాపణ విషయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలంగా మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. లేఖనాల్లో ఎంతో స్పష్టంగా అది రాయబడి ఉంది. So I wanted to emphasize this so that we don't get into any confusion. If you equate sickness with sin, like a lot of Christians seek to do, కాబట్టి నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాలి. పాపం విషయంలో, రోగం విషయంలో ఆ రెండింటిని సమానంగా చేసి అనేక మంది చెప్తూ ఉంటారు. we'll find confusion in our mind when we find, why is this prayer not being answered? Or for example, prayer for material things. ఈ రెండింటిని సమానం చేసి మనం చూసినప్పుడు మనం ఎంత కలవరపడుతూ ఉంటాం మన మనసుల్లో, ఎందుకు దీనికి జవాబు రాలేదు అని. A lot of people pray for houses and lands and cars and భౌతిక సంబంధమైన విషయాల గురించి కూడా అనేక మంది ప్రార్థన చేస్తుంటారు. ఇళ్ల గురించి, స్థలాల గురించి, కార్ల గురించి, all types of things. We can certainly ask for them. వాటన్నిటి గురించి మనం నిశ్చయంగా అడగొచ్చు. I always say you can ask God for anything, anything under the sun. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే దేవుణ్ణి ఈ సూర్యుని క్రింద ఉన్న విషయాలు ఏదైనా అడగొచ్చు, provided you conclude your prayer with, but Father, not as I will, but as thou wilt. If you can conclude your prayer with that sentence, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని నువ్వు ఆ ప్రార్థనని ముగించినట్లయితే నువ్వు ఏదైనా అడగొచ్చు దేవుణ్ణి. not as I will, but as thou wilt, you can ask for anything. నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే అని చెప్పి నువ్వు ఏదైనా అడగొచ్చు ప్రభుని. Because some things are not God's will. What we think is good for us may not be good for us. మనకి మంచివి అని మనం అనుకున్నవి అవి మనకు మంచివి కాకపోవచ్చు. Freedom from sin, forgiveness of sin is always good for us. 100% of the time, that He will always do. 100% ఎల్లప్పుడూ కూడా దేవుడు వాటికి జవాబిస్తూ ఉంటాడు. But a lot of other things which we think are good for us may not be the best for us. కానీ అనేక ఇతర విషయాలు మనకి మంచివి అని మనం అనుకున్నవి అవి మనకి శ్రేష్టమైనవి కాకపోవచ్చు. This is the way to understand the truth of Scripture in a proper way. లేఖనాల్లో ఉన్న సత్యాన్ని సరిగా అర్థం చేసుకునే విధానం ఇది.